నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక మారుతి వ్యాన్లో మద్యం బాటిల్ పెట్టుకుని అమ్ముతున్నటువంటి. నాకు బాగా గుర్తు 2006, 2007లో అనుకుంటా నేను వైజాగ్లో పనిచేశాను. అప్పుడు ఆ ఊరు చివరన ఉన్నటువంటి ఏరియాలో ఈ పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు ప్లేస్కి వెళ్తే అక్కడ సమస్యల మీద వార్త చేయడానికని వెళ్తే మంచినీళ్ళు కావాలంటే అక్కడ బాటిల్ ఎక్కడ దొరకట్లా. సరే ఓ బండి వస్తుంది, ఆ బండి దగ్గర ఉంటుందయ్యా అన్నారు. మీ ఇంట్లో దేవండి అమ్మ అంటే అప్పుడు ఒక గ్లాస్ ఇచ్చారు, ఇంట్లో తాగాం. బాటిళ్ళు మంచినీళ్ళ బాటిళ్ళు బండి మీద అమ్మడం ఏంటమ్మా అంటే మంచినీళ్ళ బాటిల్ కాదయ్యా అమ్మేది, మీరు చూడండి అన్నారు. అప్పుడు దగ్గరకు వచ్చాక చూస్తే అన్ని రకాల మందు బాటిళ్ళు, తోపుడు బండి మీద మందు బాటిళ్ళు, ప్లస్ దాన్ని ఏమంటారు స్టఫ్ అనేది అంటారు కదా నంచుకోవడానికి, పచ్చళ్ళ నుంచి తినేవి, ప్లస్ గ్లాసులు. ఇది పేదల బస్తీలో తిరిగేటటువంటిది అనమాట. ఇదేంటి విచ్చలవిడితనం అంటే ఆ తర్వాత ఏదో 4 రోజుల పాటు రైళ్లు చేస్తారు, ఇది నడుస్తుంది. అది చూసి నవ్వుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నిన్న చూసి నవ్వు వచ్చిందనమాట. మారుతి వ్యాన్ వేసుకుని ఇళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి డోర్ డెలివరీ అన్నటువంటిది. అయితే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటప్పటికి చర్య తీసుకున్నారు. వ్యాన్లో వచ్చి ఇంటికి మధ్య విక్రయిస్తున్న రాకెట్ని ఎక్సైజ్ అధికారులు ఛేదించారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలో వాహనంలో భారీగా మద్యం సీసాలు పెట్టుకుని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. మండలంలోని బయ్యానగూడానికి చెందినటువంటి వ్యక్తి జంగారెడ్డిగూడెం ప్రాంతం మద్యం సిండికేట్ తరపున రోజు వాహనంలో మద్యం తీసుకెళ్లి చుట్టుపక్కల గ్రామాలు విక్రయిస్తున్నాడు. ఇలా కొన్నవాళ్ళు గ్రామాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా అమ్ముతున్న వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిబ్బంది కలిసి వాహన నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. దర్యాప్తు చేపట్టి సంబంధం ఉన్న 2 విక్రయ కేంద్రాల మీద దాడులు చేశారు. వాహనాన్ని 22 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సరఫరా చేస్తున్న దుకాణ నిర్వాహకుడు మరో 2 అదుపులో తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని పూర్వం ఎక్సైజ్ సిఐ వీరబ్రహ్మం తెలిపారు. ఇక్కడ అసలు విషయం వల్ల ఏంటంటే టీవీల్లో వచ్చేదాకా వాళ్ళు ఎందుకు చూసుకోలేదు. రెండవది ఇప్పుడు మాత్రం ఏం చేస్తారు, ఆ మద్యం షాప్ లైసెన్స్ రద్దు చేస్తారా? చేయట్లేదు కదా. మరి అప్పుడు ఏంటి ప్రయోజనం? ఈ గొడవ అంతా ఎందుకని రేపో మా పెట్ట చూసి ఏం చెప్తారు, ఇదివరకు కనుక మద్య నిషేధం ఎత్తేసేటప్పుడు ఇవన్నీ కంట్రోల్ చేయలేమని చెప్పేసి మద్య నిషేధం ఎత్తేసామన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా రేపో మా పెట్టలైతే దీనికంటే కూడా స్విగ్గీలోను జొమాటోలో కూడా పెట్టుకోమంటే సరిపోతుంది. అప్పుడు లిక్కర్ షాపులో వాళ్ళందరూ పెట్టుకుంటారు, దాంట్లో డిస్కౌంట్ స్కీమ్స్ ఇచ్చేసేసి ఆ విధంగా మద్యం తక్కువకి వచ్చింది, ఇంటికే డెలివరీ అయ్యిందని చెప్పి చెప్పుకోవచ్చేమో.